ట్రంప్‌కి ఈ పాతకాలపు చక్రవర్తుల జబ్బుంది. పొగిడితే చాలు పడిపోతాడు. అట్ ద సేమ్ టైమ్ ఈ దరిద్రుల్ని కూడా నెత్తిన పెట్టుకుంటాడు. తీవ్రవాదులు కూడా నెత్తిన పెట్టుకుంటాడు. హమాస్ అనేటటువంటి తీవ్రవాద సంస్థ ఇప్పటికీ 50 మంది బందీలు ఉంచింది తన దగ్గర. 2000 మంది ప్రాణాలు తీసింది. మరొక 250 మందిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళింది. ట్రంప్ ఏమన్నాడు ఎన్నికలకు ముందు, నేను డెడ్ లైన్ ఇస్తున్నా, రేపు ఎన్నికల్లో నేను గెలవబోతున్నా, నేను అధికారం చేపట్టబోయే 24 గంటల లోపు వాళ్ళు మొత్తం హమాస్ వాళ్ళ దగ్గర ఉన్న బందీలందరినీ ఒక్కళ్ళని కూడా ఉంచుకోవడానికి వీల్లేదు, తాట తీస్తా అని చెప్పాడు. వచ్చి 5 నెలలైంది. ఏం పీకాడు? హమాస్ వాళ్ళు మధ్యలో ట్రంప్ లాంటి మహానుభావుడు చెప్పాడు కాబట్టి ఇద్దరిని విడిచిపెడతాను అన్నారు. చూసారా నా వల్ల విడిచిపెట్టాడని చెప్పి ఇక్కడ కూర్చుని బాత్రూంలో డ్యాన్స్లు వేసాడు ట్రంప్. ఆ తర్వాతన మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అదే సందులో ఇజ్రాయెల్. అందుకనే ట్రంప్ అనేవాడు పిచ్చోళ్ళలాగా తయారయ్యాడు. బైడెన్ తర్వాత బైడెన్కేమో మతిమరుపు పిచ్చి ఉంటే ఈయనకేమో పొగడ్తల పిచ్చి ఉంది, తనకి తానే దేవుణ్ణి అనుకునే పిచ్చి ఉంది. ఎట్టాంటోని నమ్ముకుంటే కుదరదని చెప్పేసి వాళ్లే బఫర్ జోన్ ఏర్పాటు చేస్తే గాజా సంగతి తేల్చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ని పొగుడుతా ఓ 10 మందిని విడిచిపెడతానని ట్రంప్ చెప్పాడని అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. దాంతో మళ్ళీ ట్రంప్ కొన్ని రోజుల పాటు ఏం మాట్లాడ్డారనమాట. ఇది ఈ అంతర్జాతీయంగా ఉండే దరిద్రానికి సజీవ సాక్ష్యం.